సందు దొరకాలే గాని ఏపీలో ఎందులోనైనా రాజకీయం చేస్తారు. మరి అలాంటి పార్టీలు ఏపీలో ఉన్నాయి. ప్రతిదాన్ని రాజకీయంలోకి లాగి రచ్చ చేయడంలో తెదేపా, వైకాపాలు ముందుంటున్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా అదే జరిగింది. నిన్న రాత్రి నుంచి అదే గోల. ఇక రాష్ట్రంలో ఏమీ లేనట్లుగా ఆ టీచర్ ఎమ్మెల్సీపై పడ్డారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి గాద శ్రీనివాసులు నాయుడు గెలవగా, రెండో స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ ఉన్నారు. ఈ టీచర్ స్థానంలో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. ఇది వాస్తవం. కానీ రఘువర్మకు తెదేపా, జనసేన, శ్రీనివాసులకు భాజపా పరోక్షంగా సపోర్టు చేశాయి. వాళ్లకు ఓపెన్గానే మద్దతు అని చెప్పారు. ఎటు తిప్పినా 3 కూటమి పార్టీలే. తెదేపా మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. టీచర్లు అంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వైకాపా నేతలు మీడియాలో తెగ ఊదరగొడుతున్నారు. ఫస్ట్, సెకండ్ స్థానంలో నిలిచిన అభ్యర్థులు మా వల్లే అని తెదేపా చెప్పింది. వైకాపా పరోక్షంగా సపోర్టు చేసిన పీడీఎఫ్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమయ్యాడని చెబుతున్నారు. ఇక్కడ 2 పార్టీల రచ్చ పక్కన పెడితే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం ద్వారా తెలిసిన నీతి ఏమిటంటే కొద్ది గొప్ప టీచర్లు కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు.